భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి నెలవారీ పెన్షన్ అందుకోనున్నారు. బీసీసీఐ 2022లో సవరించిన పెన్షన్ విధానం ప్రకారం రహానేకు ప్రతి నెల 70,000 పెన్షన్ లభించనుంది. భారత క్రికెట్కు విశేష సేవలందించిన మాజీ ఆటగాళ్లకు ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది. రహానే భారత జట్టు తరపున మొత్తం 85 టెస్టు మ్యాచ్లు ఆడారు. 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలతో పాటు 5,000కు పైగా పరుగులు చేసి భారత జట్టు విషయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా విదేశీ పర్యటనలో ఆయన ప్రదర్శన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ గైర్హాజరీలో జట్టును ముందుండి నడిపించి చారిత్రాత్మక బార్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్కు అందించడంలో రహానే కీలక పాత్ర పోషించారు. బీసీసీఐ పెన్షన్ స్కీమ్ ప్రకారం మాజీ క్రికెటర్లను వారు ఆడిన మ్యాచ్ల సంఖ్య ఆధారంగా పలు విభాగాలుగా విభజించారు. మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకు నెలకు 30,000 పెన్షన్, తక్కువ సంఖ్యలో టెస్టు మ్యాచ్లు ఆడిన మాజీ ఆటగాళ్లకు 60,000 వరకు, 25కు పైగా టెస్టు మ్యాచ్లు ఆడిన మాజీ క్రికెటర్లకు నెలకు 70,000 పెన్షన్ అందజేస్తున్నారు. రహానే 85 టెస్టులు ఆడినందున ఆయన ఈ అత్యున్నత విభాగానికి అర్హత సాధించారు. 2022లో బీసీసీఐ ఈ పెన్షన్ పథకాన్ని మరింత విస్తరించి పెన్షన్ మొత్తాలను గణనీయంగా పెంచింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లకు ఇది పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా అప్పట్లో ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా 900 మందికి పైగా మాజీ క్రికెటర్లు, మాజీ ఫస్ట్ క్లాస్ ఆటగాళ్లు, అంపైర్లు లబ్ధి పొందనున్నట్లు బీసీసీఐ తెలిపింది. రహానే వంటి భారత క్రికెట్కు విశేష సేవలందించిన ఆటగాళ్లకు పెన్షన్ అందించడం ద్వారా వారి కృషికి గౌరవం తెలపడమే కాకుండా రిటైర్మెంట్ అనంతరం ఆర్థిక భరోసా కల్పించే దిశగా బీసీసీఐ చర్యలు తీసుకుంటోంది. భారత క్రికెట్ అభివృద్ధికి సేవలందించిన ప్రతి మాజీ ఆటగాడి సంక్షేమం తమ బాధ్యతేనని బోర్డు గతంలోనే స్పష్టం చేసింది. రహానేకు లభిస్తున్న ఈ నెలవారీ పెన్షన్ కూడా అదే సంక్షేమ దృక్పథాన్ని నిదర్శనంగా తెలుస్తోంది.